నమస్తే పీనై న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ వేగవంతానికి చర్యలు, ప్రాజెక్టు పరిశీలనలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో సొరంగాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ఆయన నిర్దేశించిన సమయానికి పనులు పూర్తయ్యేలా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టామని అన్నారు. దీనివల్ల ఇక్కడ నుంచి ఈ డ్యామ్ ఓన్లీ ఏనేం ఇక్కడ లేదా ఎప్పుడు ఎప్పుడు చూస్తున్నారు హెల్త్ ఇక్కడ ఆరోగ్యం గురించి ఎవరు చూస్తున్నారు? సచివాలయం ఏంటి ఎన్ని కేసెస్ ఉన్నాయి? కరోనా పాజిటివ్ ఏం లేదు, ఎవరికి లేదు. అందరూ మాస్క్ వేసుకుంటున్నారు ఊళ్ళో పంచాయతీలో. కాదు ఫిజికల్ రిజిస్టర్ పెట్టుకోవచ్చు. అది అది బయోమెట్రిక్ ఉండేది ఇది అంతకుముందు. అవును సార్. సో బయోమెట్రిక్ రివైడ్ చేయాలి. బయోమెట్రిక్ దే ఆర్ నాట్ డూయింగ్ బయోమెట్రిక్. ఏదైతే సీఎం గారు దీనికి డేట్ పెడతారు, ఎప్పుడు లాంచ్ కావాలి, ఎప్పుడు వాటర్ రిలీజ్ కావాలి, ఆ టార్గెట్ బట్టి మేము జిల్లా స్థాయిలో అన్ని ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చూడడం జరిగింది, ఒక టనెల్ పూర్తి అయింది, ఇంకొక టనెల్ ఆగస్ట్ దాకా అర్త్ ఎక్స్కవేషన్ పూర్తి అయిపోతుంది. తర్వాత లైనింగ్ వర్క్స్ కూడా పూర్తి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదైతే రిజర్వాయర్ ఉందో 23 కిలోమీటర్స్ ఫీడర్ ఛానల్ కనెక్ట్ అవుతూ అది కూడా దాదాపుగా 95-96% పూర్తి అయింది. చిన్న చిన్న వర్క్స్ కూడా జరుగుతున్నాయి, అక్కడ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఎన్ఆర్ కూడా ఏదైతే కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అలాగే ఆర్ఎన్ఆర్ పాలసీ వచ్చిందో దాని తర్వాత కొత్త చట్టం ప్రకారం ఆల్ పీడిఎఫ్ ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీ కానీ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీ కానీ పీడిఎఫ్ కానీ పిఎఫ్ కానీ యాజ్ పర్ ద యాక్ట్ చట్టం ప్రకారం ఎంత ఎవరికి ఉందో వచ్చేది ఉందో ఖచ్చితంగా రావాలి. అది కూడా కన్సర్న్ ఆర్ఎన్ఆర్ ఆఫీసర్స్తో రివ్యూ చేయడం. తర్వాత అన్నీ కూడా టైం లోపల పూర్తి చేయాలి. ఎందుకంటే వాటర్ ఇక్కడ రావాలంటే ఆర్ఎన్ఆర్ అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కావాలి. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటున్నాము. కొంత గవర్నమెంట్ స్థాయిలో కూడా కొన్ని పరిష్కారం చేయడానికి కొన్ని ప్రపోజల్ పంపించి ఉన్నాము. అన్నీ కూడా త్వరగతిలో పూర్తి చేసి చేయాలి. సో జిల్లా స్థాయిలో ఏదైనా చేయాలంటే క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో ఉండాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్రామ సచివాలయం కూడా రావడం జరిగింది. ఈ పంచాయతీలో గ్రామ సచివాలయం, ఆర్వీకే అలాగే హెల్త్ క్లినిక్ ఈ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. 2 పంచాయతీ కలిపి ఒకసారి సచివాలయం ఉంది. ఇంకొక సర్పంచ్ అందుబాటులో ఉండాలంటే ఒక బిల్డింగ్ కావాలని సర్పంచ్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా యాజ్ పర్ పాలసీ ఎట్లా సాధ్యమవుతుందో చూడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈరోజు ప్రాజెక్ట్ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఫీడ్బ్యాక్ అన్ని మన జిల్లా స్థాయిలో రివ్యూ చేసుకొని పరిష్కారం చేయడానికి అన్ని విధంగా చర్య తీసుకుంటాము. సో అందరూ జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయి అధికారులు కూడా ఈ విధంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ ప్రెస్ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉందంటే
ప్రకాశం జిల్లాలో ఇంకా కరోనా కేసెస్ నమోదవుతున్నాయి. పాజిటివిటీ అంటే 100 టెస్ట్ చేసిన 5 కన్నా ఎక్కువ కేసెస్ ఉన్నటువంటి దాదాపుగా 20 TSC ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కేసెస్ తగ్గలేదు. మన జిల్లాలో ఇంకా కరోనా కేసెస్ బాగా నమోదవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఇన్ మైగ్రేషన్ వల్ల చాలామంది బయట నుంచి వస్తున్నారు. రెండోది సోషల్ గ్యాదరింగ్స్, మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ ఇలాంటి కారణాల వల్ల కూడా కేసెస్ నమోదవుతున్నాయి. కొన్ని క్వారీ మైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి లేబర్స్ ఇన్ మైగ్రేషన్, అవుట్ మైగ్రేషన్ వల్ల కూడా కేసెస్ నమోదవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి వైలేషన్ ఎక్కడైనా ఉంటే మాస్క్ లేకుండా సోషల్ గ్యాదరింగ్ 144 సెక్షన్లో ఏ విధంగా 4 కన్నా ఎక్కువ ఉండకూడదు ఒక ప్లేస్లో, ఇలాంటి వైలేషన్ చోట ఈ రోజు నుంచి ఫైన్ కూడా హెవీ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కూడా నో మాస్క్ నో ఎంట్రీ క్యాంపెయిన్ ఏదైతే ఉందో అది కూడా ఫాలో చేయకపోతే వాళ్ళపైన కూడా ఇవన్నీ కూడా పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మున్సిపాలిటీ అలాగే పంచాయతీ వాళ్ళ బాధ్యత ఎక్కువ ఉంది. ఈ రోజు నుంచి క్యాంపెయిన్ కూడా మొదలు పెడుతున్నాము. అవసరం ఉంటే ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇప్పుడు ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉంది. ఫైన్ ఎంత వేయాలి అన్నీ కూడా వస్తుంది, ఖచ్చితంగా అమలు రావాలి. కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంత చేసినా తక్కువే, మనందరికీ అర్థం కావాలి. ఎందుకంటే కరోనా తగ్గాలంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, లాక్డౌన్ తర్వాత కేసెస్ తగ్గాయి. ఇప్పుడు ప్రజలు కొన్ని ప్రికాషన్స్ ఏదైతే ఐసీ క్యాంపెయిన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సోషల్ డిస్టెన్సింగ్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, ముఖ్యంగా మాస్క్ ఎక్కడైనా ఉంటే మాస్క్ లేకుండా ఉంటే మన గవర్నమెంట్ ఎంతో చేసినా అది సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో ఇప్పుడు ప్రజల సహకారం వల్లే కరోనా ఖచ్చితంగా తగ్గుతుంది, వేరే మార్గం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అలాగే పంచాయతీ మున్సిపాలిటీ ఎంత చేసినా ఇది మనం సాధించలేము అన్లెస్ పబ్లిక్ సిటిజన్. మన ప్రకాశం జిల్లాలో ఉన్న దాదాపుగా 10 లక్షల పైన హౌస్ హోల్డ్స్లో ఉన్నటువంటి 40 లక్షల పైన జనాభా వాళ్ళు ప్రతి ఒక్కరు ఇందులో సహకరించాలి. సో దానికోసం ఈ రోజు నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలు మీటింగ్ పెట్టి అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఉపాధి హామీ పథకంలో కూలీలు ఎంతమంది పనికి వెళ్తున్నారు, అక్కడ గ్రూప్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మాస్క్ లేకుండా పని చేయాలి. వాళ్ళతో ప్రత్యేకంగా మీటింగ్ పెట్టేసి వాళ్ళు కూడా చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాము. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోం వీర్రాజు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎస్ఎన్పాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉందని, ప్రాజెక్టు పనులను తామే పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయోజనాలను ఇక్కడ నాయకులు విస్మరించారని అన్నారు. రిజర్వాయర్ని పూర్తిగా ఆధునీకరించే కార్యక్రమం జరపబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఆయకట్టుకు పుష్కలంగా నీళ్ళిచ్చిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. సాగర్ కుడికాలం నుంచి థాయిలాండ్ ప్రాంతాలైనటువంటి ప్రకాశం జిల్లాకి నీటిని తీసుకురావడంలో గత 2 సంవత్సరాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయింది. ఈ ఉత్తరాలు రాసే వీరాంజనేయులో పోనీ బాలవీరాంజనేయ స్వామి, లేకపోతే పచ్చూరు ఎమ్మెల్యే గారు, గొట్టిపేట రవి గారు గత 2 సంవత్సరాలే సాగు పెరిగి సరిగ్గా ఖరీఫ్ సీజన్కి నీళ్ళు ఇచ్చి ఆరుదళ్ళకి నీళ్ళు ఇచ్చిన చరిత్రను మర్చిపోయి తెలంగాణలో ఎగువ కడుతున్న ప్రాజెక్టుల వల్ల ప్రకాశం జిల్లాకు నష్టం జరుగుతుంది అనే స్పృహ ఈరోజు వచ్చిందా? ఇప్పుడు నిద్ర లేచారా? గత 7 సంవత్సరాల నుంచి నిద్రపోయారా? నిద్రపోయారా? అసలు రైతాంగం అంటే మీకు గుర్తున్నారా? ప్రకాశం జిల్లాలో ఆరుదళ్ళకి నీళ్ళు ఇవ్వమంటే మీ ప్రభుత్వంలో కనీసం పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు సీజన్కు వర్షం పడుతుంది, చక్కగా రైతులు పంటలు పండించుకుంటున్నారు. పడిన ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకొని దాన్ని సెక్యూర్ చేసి దాన్ని సరైన సమయంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతూ ఈ విధమైనటువంటి దుర్భాషలు చేయటం, ప్రజల్లో ఓ దుష్ప్రచారాన్ని చేయటం నారా చంద్రబాబు నాయుడు సమూహానికి, నారా చంద్రబాబు నాయుడు శిష్య బృందానికి ఇది అలవాటు, పరిపాటి. అదే అలవాటు, అదే పరిపాటి ఈరోజు సోమవీర్రాజు గారికి కూడా వచ్చింది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో కట్టే డబ్బులు, అవి పూర్తిగా మేమే భరిస్తున్నాము, మేమే కడుతున్నాము, మేమే కట్టి చూపిస్తాం. కానీ మీరు చేయాల్సిన బాధ్యతలను విస్మరించి పోలవరం నిర్మాణానికి మీరు
కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను అరాకొరగా ఇస్తూ నాంచు ధోరణి పెడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మానసిక ఆర్థికపరమైన మూలాల మీద దెబ్బ కొడుతున్న బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదా అని సోమ్యరాజు గారిని అడుగుతున్నాం. ఎందుకు మీరు పోలవరానికి సంబంధించిన డబ్బులను పూర్తిగా ఇవ్వటంలో విఫలం చెందారు? ఎందుకు సమయానుకూలంగా రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వరు? ఎందుకు మీరు రైల్వే జోన్ ఏర్పాటు చేయరు? ఎందుకు మీరు రామాయపట్నం పోర్ట్ని పూర్తిగా నిర్మించడంలో సహాయం చేయరు? ఎందుకు వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకి డబ్బులు ఇవ్వరు? ఎందుకు మీరు రెవెన్యూ డెఫిసిట్ అయిన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు ఇవ్వరు? అవి వదిలిపెట్టి, మూలాలు వదిలిపెట్టి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, ఆ ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతూ, తైతక్కలాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన ఒక్క పని కూడా చేయకుండా ముద్ద నిద్రపోతున్న బీజేపీ ప్రభుత్వం అయినా బీజేపీ నాయకులైనా ఏ ఒక్క పని మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు, ఉండపోదు అని సవినయంగా మనవి చేస్తూ, అది పోలవరం అయినా వెలుగొండ ప్రాజెక్ట్ అయినా మాకు అత్యంత ప్రియమైన, గౌరవ ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైన, ఈ జిల్లాలో బాలినేని వాసు నాయకత్వంలో వై సుబ్బారెడ్డి గారి యొక్క సహకారంతో దాన్ని సంపూర్ణంగా నిర్మించి తీరుతాం. స్థానిక విష్ణు మోటార్స్ యమహా షోరూమ్ నందు యమహా FZX నూతన మోడల్ ద్విచక్ర వాహనాన్ని యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన మోడల్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ రామచంద్రారావు, శ్రీ విష్ణు మోటార్స్ అధినేత సుబ్రహ్మణ్యం, వారి తనయులు విష్ణుతేజ, సేల్స్ మేనేజర్ రాము, సర్వీస్ మేనేజర్ రాజా, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ మినిస్టర్ గారు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు ప్రణీత్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క వాహనం అనేది ఈరోజు మరి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇందులో అనేక రకాలుగా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ వాహనంలో. అంతేకాదండి, యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది ఇది. అసలు అది ఆ బండి చూడంగానే ఖచ్చితంగా అందరూ కొనాలి, నడపాలనే టెంప్టేషన్ కూడా మరి మహిళలమైన మాకే ఉందంటే, యూత్ కూడా ఖచ్చితంగా దాన్ని చూశారంటే కొనాలనిపిస్తుంది. ఒకసారి రోడ్ మీద కనుక రైడ్ చేసినట్లయితే మీరే మరి ఒక 10 మంది చెప్పే విధంగా ఇది ఉంది కాబట్టి. అంతేకాదండి, ఇందులో సెన్సార్ సిస్టమ్ కూడా ఉంది సైడ్ స్టాండింగ్కి. ఇది మన బ్లూటూత్. ఈవేళ అందరూ కూడా టెక్నాలజీని అనేక రకాలుగా వాడుకుంటున్నారని మనం చూస్తున్నాము, వింటున్నాము. అలాగే మనం ఉపయోగించేటప్పుడు దాని యొక్క ఆనందం మరి వర్ణనాతీతం కాబట్టి. అలాగే DRL లైటింగ్ ఒకటి అందులో ఉందండి. మరి అనేక రకాల ఫీచర్స్ తోటి యూత్ ముందుకి ఉంచిపోయే అటువంటి ఈ వాహనాన్ని అందరూ కూడా ఒకసారి కొన్ని మీరు వాడినట్లయితే మీరు ఒక 10 మందికి చెప్పే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వాహనాన్ని, ఈ యొక్క బండిని మీరు అందరూ తీసుకోవడం
టూ వీలరు. ఇప్పుడున్న రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతున్న సందర్భంలో మనము ఎలాగో ఫోర్ వీలర్లో ఈ యొక్క ట్రాఫిక్ని మనం అధిగమించాలి అంటే టూ వీలర్ బండే సిటీస్లో ఎక్కువగా ఫేమస్ కాబట్టి మంది కూడా కార్పొరేషన్ లెవెల్లో మరి సిటీ లెవెల్లోకి వచ్చింది కాబట్టి మీ అందరికీ కూడా టూ వీలర్ చాలా అవసరం. అందువలన అందరూ కూడా యూత్ ముఖ్యంగా దాన్ని మీరు యూజ్ చేసి 10 మందికి కూడా చెప్పే విధంగా చేసి ఈ యొక్క బిజినెస్ డెవలప్ చేసే విధంగా మీరు అందరూ కృషి చేస్తారని, అందులోకి మరి మా బాబు ఏది చేసినా కూడా ఏది స్టార్ట్ చేసినా వాళ్ళందరూ కూడా అంచెలంచెలుగా డెవలప్ అవుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ఖచ్చితంగా మీరు మరిన్ని షాపులు కూడా పెట్టి నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు ముందుగా ఈ విష్ణు మోటార్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యంగ్ ఎంట్రీప్రెన్యూర్ నా ఒక 25-26 ఇయర్స్ ఉంటుంది విష్ణుకి. ఇలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి కొత్త కొత్త బిజినెస్లు చేసి పబ్లిక్కి ఒంగోలు పబ్లిక్కి అన్ని కొత్త మోడల్స్ తీసుకొని రావడం చాలా మంచి విషయం. సో ఇలాంటి యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయడానికి వచ్చాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో మొత్తం సక్సెస్ చూడాలని, ఇంకా బైక్ నుంచి కార్ షోరూమ్స్కు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ మన యూత్ లీడర్ అయినటువంటి మన ప్రణీత్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మేయర్ మేడం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ అండ్ మా ఫ్రెండ్స్కు బంధువులకు అందరికీ కూడా మా విష్ణు మోటార్స్ తరఫున ప్రత్యేకంగా అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కొత్త మోడల్ అయినటువంటి FZX అనే మోడల్ని మన ఒంగోలు పట్టణంలో మొట్టమొదటగా సార్ చేతుల మీదుగా లాంచ్ చేసుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఆయన కూడా ఒక యూత్ కాబట్టి మా యూత్ మోడల్ని ఆయన లాంచ్ చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఈ మోడల్లో అత్యధికమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి వెహికల్, దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ అయితేనేమి, రెట్రో మోడలు, దీనికి సైడ్ స్టాండ్ సెన్సార్లు, మైలేజ్ పరంగా కూడా మంచి మైలేజ్ వెహికల్, యూత్ని బాగా అట్రాక్టివ్ చేసే మోడలు. అదేవిధంగా ఈ బండి ఫ్యామిలీకి కూడా చాలా సూటబుల్ వెహికల్. ప్రపంచంలోనే యూత్కి ఎలాంటి వెహికల్ కావాలనేది మొదట పసిగట్టి డెలివరీ చేసినటువంటి ఘనత మన యమహా మోటార్స్కే చెందుతుంది. అదేవిధంగా మనం ఈరోజు మన ఒంగోలు పట్టణంలో కూడా ఒక 50 వెహికల్స్ దాకా ఈరోజు మన ప్రణీత్ కుమార్ అన్న చేతుల మీదుగా, మన మేడం గారి చేతుల మీదుగా మనం ఈరోజు రిలీజ్ చేస్తున్నాం మన ఒంగోలు పట్టణంలో. ఇది కూడా చాలా గర్వంగా ఉంది. ఈరోజు మొట్టమొదటి రోజు డెలివరీ రోజే, మొట్టమొదటి రోజు లాంచింగ్ రోజే మనం ఒక 50 వెహికల్స్ దాకా డెలివరీ ఇస్తున్నామంటే అది మా యమహా మోటార్స్ మంచి ఘనత అని చెప్పుకోవాలి. అదేవిధంగా మన విష్ణు మోటార్స్ని మనం గత మే నెలలో స్టార్ట్ చేసాం. మన దగ్గర ఫ్యామిలీకి సరిపడేటువంటి వెహికల్ మా బ్రహ్మాండమైన మోడల్స్ యూత్ని కూడా అట్రాక్టివ్ చేసే FZ అయితేనేమి, R15 అయితేనేమి, MT15 అయితేనేమి, లేడీస్కి కూడా ఉపయోగపడేటువంటి ఫ్యాషన్ అయితేనేమి, RZR అయితేనేమి, స్ట్రీట్ ర్యాలీ అయితేనేమి, ఇంకా అనేక రకాల మోడల్స్ అత్యధికంగా అమ్ముడబడుతున్నాయి. తర్వాత మా దగ్గర సర్వీస్ కూడా చాలా కంపెనీ ట్రైనడ్ మెకానిక్స్ చేత మేము సర్వీస్ కూడా చాలా గొప్పగా చేయడం జరుగుతుంది. కాబట్టి మా ఒంగోలు ఒంగోలు మొత్తం ప్రజలందరూ రెండవ శనివారం జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కళా ప్రదర్శనలో భాగంగా ఆగస్టు 14వ తేదీన 50వ నెల కళా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు, వచ్చే నెల 15, 16 తేదీల్లో ఒంగోలులోని NTR కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు బేతంశెట్టి హరిబాబు తెలిపారు. స్థానిక CVN రీడింగ్ రూమ్ నందుగల వారి కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 14వ తేదీ రెండవ శనివారం సాయంత్రం 6 గంటల నుండి నాటకములు, 15వ తేదీ ఉదయం 9 గంటల నుండి జాతీయ స్థాయిలో చారిత్రాత్మక పౌరాణిక ఏక పాత్రాభినయ పోటీలు జరుగుతాయని తెలిపారు. చారిత్రాత్మక ఏక పాత్రాభినయం, పౌరాణిక ఏక పాత్రాభినయాలకు విడివిడిగా బహుమతులు ఉన్నాయని, ఎంట్రీ ఫీజు 200. ఆగస్టు 15వ తారీఖు ఉదయం 8 గంటల నుండి కళాక్షేత్రం వద్ద చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్ తెలిపారు. 16వ తేదీ ఉదయం 10 గంటల నుండి కళాకారుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి దేనివకొండ సుబ్బయ్య, సహా కార్యదర్శి శ్రీమతి ఏల్చూరి అనంతలక్ష్మి, కళాకారులు వాకా సంజీవ్ రెడ్డి, కనుమల రాఘవులు, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. కళాకారుల
49 మాసాలు పూర్తి చేసుకుని 50వ మాసంలోకి అడుగుడి పడుతుంది. వచ్చే నెల ఆగస్టు 2వ శనివారం 50వ మాసం సందర్భంగా 3 రోజులు కార్యక్రమం చేయాలని చెప్పి సంఘం తీర్మానించడం అనేది, అందులో మొదటి రోజు ఒక నాటిక, సమయం అనుకూలిస్తే 2వ ప్రోగ్రాం కూడా జరగబడుతుంది. 2వ రోజు ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం వరకు జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు జరుగుతాయి. ఆ పోటీలు తదనంతరం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. 3వ రోజు కళాకారుల యొక్క సమస్యల మీద కళాకారులంతా ఒకే వేదికగా ఒకే తాటి మీదకు వచ్చి, ఇంకా సమయం ప్లేసు నిర్ణయించబడలేదు, ఆ ప్రకారంగా అందరం ఒక చోట నుండి కలెక్టర్ గారికి కళాకారుల యొక్క సమస్యల్ని నివేదించడానికి అందరం సమూహంగా వెళ్ళేసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి అది కూడా తీర్మానించడమైంది. ఈ 3 రోజుల కార్యక్రమాలు సవివరంగా ఆ మినీ ఆడిటోరియాన్ని సాధించుకోవడంలో రంగభూమి కళాకారుల సంఘం మిగతా కళాకారులందరినీ కూడా కలుపుకొని సాధించడంలో విజయం కేతనం కళాకారులకు అందించడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కారణం వల్ల గత ఫస్ట్ వేవ్ కరోనాలో 9 నెలల పాటు నిత్యావసర సరుకులు కళాకారులకు అందించడంతో పాటు ఈ 2వ వేవ్ కరోనా ద్వారా 2 సార్లు నిత్యావసర సరుకులు అందించడం, అంటే మొత్తం మీద 11 సార్లు రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కొంతమంది దాతల ద్వారా నిత్యావసర సరుకులు కళాకారులకు, పేద కళాకారులకు అందించడం జరిగింది. అయితే 50వ నెలవారీ నాటకోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 50వ నెల కార్యక్రమంలో భాగంగా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఏకపాత్ర అభినయాలు 2 విభాగాలుగా చేయటం జరుగుతుంది. దాంట్లో నుంచి భాగంగా చారిత్రాత్మక మరియు పౌరాణిక ఏకపాత్రలను పోటీల్లో పాల్గొనడంతో పాటు ఒకే పాత్రధారుడికి బహుమతి వచ్చిద్దనే ఇబ్బంది లేకుండా చారిత్రాత్మకమైనటువంటి వాటిల్లో కూడా ఫస్ట్ ప్రైజు, 2వ ప్రైజు, 3వ ప్రైజు, అలాగే కన్సులేషన్స్, అలాగే పౌరాణికంలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సులేషన్స్. దానికి 3,000 రూపాయలు ఫస్ట్ ఉంటుంది, దీనికి 3,000 రూపాయలు ఫస్ట్ ఉంటుంది, అలాగే 2వది 2,000 రూపాయలు ఉంటుంది. అట్లాగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ విభాగం వాళ్ళని కూడా ఇబ్బంది పడకుండా అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి ప్రదర్శనలో విరివిగా ఇచ్చేందుకు దోహదపడుతుందనేది అది చేయటంతో పాటు, అలాగే మా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా 3 రోజులు కార్యక్రమాలు 2వ శనివారం కార్యక్రమం అంటే 14వ తేదీ ఆగస్టు ఆ రోజు సాయంత్రం నాటక ప్రదర్శనలు జరుగుతాయి. అలాగే 15వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఏకపాత్ర అభినయాలు ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభాలు సాయంత్రం 7 గంటలకి బహుమతి ప్రదానం ఉత్సవం కూడా నిర్వహిస్తాము. అలాగే సోమవారం ఉదయం 10 గంటలకి మనం కళాకారులందరితోటి, జిల్లాలో ఉన్న కళాకారులందరితోటి, వేషధారులతోటి కలుపుకొని ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి చేరి అక్కడ ఉన్నటువంటి కళాకారుల ఇబ్బందుల్ని, ప్రభుత్వం అందరినీ ఆదుకుంది, కళాకారులను ఆదుకోవాలనే విన్నపం ద్వారానే, వ్యతిరేకం మాత్రం కాదు, విన్నపాల ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి ప్రభుత్వం ద్వారా కళాకారులను కూడా ఆదుకునే విధంగా ప్రయత్నం చేయడానికి, ప్రభుత్వానికి అందే విధంగా కలెక్టర్ గారి ద్వారా మన వినతి పత్రాన్ని ఇచ్చేందుకు పీనై న్యూస్ మేడ్చే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ వేగవంతానికి చర్యలు, ప్రాజెక్టు పరిశీలనలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.